నెల్లూరు వీఆర్సీ వైఎస్ఆర్సీపీ విమర్శలను తిప్పికొట్టిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడు. మంత్రి నారాయణకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. ప్లాంటేషన్ పాలిటిక్స్ ఇప్పటికైనా మానండి. మొక్కే కదా అని మీరు పీకేస్తూ చూస్తే ఊరుకోవాలా? అభివృద్ధి నిరోధకులపై కేసులు పెడితే తప్ప ప్లాంటేషన్ కి సంబంధించి ఏ వివరాలు కావాలన్నా పక్కాగా ఇస్తాం. చంద్రశేఖర్ రెడ్డి నీ తీరు మార్చుకోకపోతే రాజకీయంగా తీవ్రంగా నష్టపోక తప్పదు. ప్రభుత్వం వైపు నుంచి నగరపాలక సంస్థ వైపు నుంచి మేమందరం కూడా వివరణతో కూడినటువంటి సమాధానం కూడా చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఆయనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఇద్దరు కలిసి అటు సిఎస్ఆర్ నిధుల మీద నగరంలో జరుగుతున్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మీద విఆర్ హై స్కూల్ మీద కూడా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని ఒక మీడియా మిత్రుడు అడిగితే చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకెంత 4-5 నెలల్లో ఆయన పదవి పోతుంది, ఆయన గురించి ఎందుకు అని వెటకారంగా మాట్లాడాడు. ఈరోజు దాని గురించి మాట్లాడితే సబ్జెక్ట్ డివేట్ అవుతుంది కాబట్టి మరొక సందర్భంలో చంద్రశేఖర్ రెడ్డి గారు నీకు సమాధానం చెప్పే రీతిలో సమాధానం చెప్తా. ఇకపోతే ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మరి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ఆయన మాట్లాడాడో ఆయన ఎందుకు మాట్లాడాడో మాకైతే తెలియదు. కానీ సిఎస్ఆర్ నిధులు ఓన్లీ కలెక్టర్ గారికే రావాలా, మీ ఇష్ట ప్రకారం మీరు ఖర్చు పెట్టేదానికి కుదరదు, మీ ఇష్ట ప్రకారం మీరు చేసేదానికి కుదరదు, దానికి ఒక డిపిఆర్ రెడీ చేయాలా, అనేక రకాల మాటలు మాట్లాడడం జరిగింది. అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నేను గతంలోనే చెప్పున్నా, మళ్ళా చెప్తూ ఉన్నా, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు నగరపాలక సంస్థకి ఆదేశాలు ఉన్నాయి. ఆర్డర్ కాపీ కావాలంటే మీకు కూడా పంపిస్తా. నేరుగా సిఎస్ఆర్ నిధులు మా కార్పొరేషన్ అకౌంట్కే జమ చేయొచ్చు, మా కమిషనర్ గారు ఖర్చు పెట్టవచ్చు. మీకు ఏదైనా అనుమానాలుంటే, మీకు ఆ కాపీ కావాలంటే మీకు నేను అది కూడా చేర్పిస్తా మీడియా మిత్రుల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక రకాలుగా మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి గారు. సిఎస్ఆర్ నిధులు ఎలా ఖర్చు పెట్టాలా, దేనికి ఖర్చు పెట్టాలా ఇవన్నీ. ఉదాహరణకి నేను నెల్లూరులో పుట్టి పెరిగా, నేను పోయి హైదరాబాద్లోనో బెంగళూరులోనో మరే ప్రాంతంలోనో వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థితిమంతులైన పరిస్థితుల్లో నారాయణ సార్ గారు తనకున్న సంబంధాల దృష్ట్యా, అయ్యా మీరు నెల్లూరులో పుట్టి పెరిగారు, ఆర్థికంగా బాగున్నారు, నెల్లూరులో ఏదైనా ఒక స్కూల్ తీసుకొని డెవలప్మెంట్ చేయమంటే అందరూ అధికారికంగా సిఎస్ఆర్ అకౌంట్లో ఇచ్చేది ఒకటి, సొంతంగా వచ్చి కొంతమంది ఐలాండ్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, అనేక రకాల వాళ్ళ ఇష్టం. నేను సేవ చేయాలనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. నేను పుట్టి పెరిగిన ప్రాంతంకి నేను ఖర్చు పెట్టాలంటే అనేక రకాలు ఉంటాయి. ఇది బహుశా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియకపోవడం నిజంగా మరి ఎందుకు మాట్లాడారో గోవర్ధన్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఇకపోతే మాటకు ముందు టెండర్ పిలిచారు, ప్రజాధనం దోపిడీ చేయాలని చూశారు, మేము మాట్లాడేసరికి అది కాదు సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీతో పాటు కూర్చొని మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు అసలు టెండర్ పిలవక ముందే మేము ఏదైతే
కౌన్సిల్ తీర్మానం ఉంటుందో, కౌన్సిల్ రెజల్యూషన్, టెండర్ పిలిచే ముందు చంద్రశేఖర్ రెడ్డి గారి కంటే కౌన్సిల్ అంటే ఏంది, టెండర్ ఎలా పిలుస్తారు, ఎవరి ద్వారా పిలుస్తారు, ఏ అమౌంట్కి ఎవరికి అధికారం ఉంది, బహుశా తెలియదేమో, నాకు తెలీదు. 10 లక్షల పైన టెండర్ పిలిచేటప్పుడు ఖచ్చితంగా కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా. కౌన్సిల్ అనుమతి తర్వాతే కౌన్సిల్ అనుమతికి అనుగుణంగా కౌన్సిల్ రెజల్యూషన్కి అనుగుణంగా టెండర్ పిలుస్తారు. క్లియర్ కట్గా కౌన్సిల్ రెజల్యూషన్లోనే క్లియర్ కట్గా సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు మీరు పోయి కావాలంటే మున్సిపల్ ఆఫీస్లో చూసుకోవచ్చు. టెండర్ పిలిచేటప్పుడే, టెండర్ పిలవక ముందే మేము ఇచ్చిన కౌన్సిల్ తీర్మానం క్లియర్గా మీ అందరికీ చూపిస్తూ ఉన్నా. మీ ద్వారా మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి చూపిస్తూ ఉన్నా. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా మున్సిపల్ ఆఫీస్కి పోతే మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు. మీకు ఎవరైనా ఇవ్వకపోతే మాకు చెప్తే నేను ఇప్పిస్తా. మాలో ఎవరికి చెప్పినా మేము ఇప్పిస్తాం. పిలిచే ముందే సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు అని పెట్టి పిలవడం జరిగింది. ఇకపోతే నిన్న కూడా మాట్లాడాడు 12,000 తర్వాత మొట్టమొదటి 2 నెలల పాటు మెయింటెనెన్స్